కాకినాడలో సిఐటియు నేతల ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్లు ఆందోళన చేశారు. తన సమస్యలు వెంటనే పరిష్కరించాలని నిరసన తెలిపారు. శానిటేషన్ వర్కర్లు చేసిన సమ్మె సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు పలివేల వీరబాబు ఆధ్వర్యంలో కార్మికులు నగరపాలక సంస్థ కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో వరి వంగడాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాగార్జున సాగర్ జలాశయం నుంచి సాగునీరు విడుదల చేస్తున్నారని తెలియటంతో మాగాణి రైతులు సీడ్స్ దుకాణాల వద్ద వరి వంగడాల కోసం ఎగబడ్డారు. అయితే ఒకరికి 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున వచ్చిన నలుగురికి ఇచ్చి స్టాక్ లేదంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి వంగడాలు బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి అందరికీ అందేలా చూడాలని రైతులు వేడుకున్నారు. గత వారం రోజుల నుంచి విత్తనాల కోసం పంట కాలానికి ఎప్పుడైతే సాగునీరు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందో అప్పటి నుంచి విత్తనాల కోసం ప్రతిరోజు వస్తూనే ఉన్నాము. రావటము మళ్ళా వెనికిపోవటం ఇలాగే జరుగుతున్న తప్ప ఈ యొక్క విత్తనాల కొట్ల వాళ్ళు మాకు సక్రమంగా సరఫరా చేసినట్టయితే లేదు. రోజు ఒక 150 బస్తాల వరకు ఇచ్చేసి మిగతా వచ్చినటువంటి రైతులని ఇంటికి పంపించడం జరుగుతుంది. ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి మామూలుగా టిఫిన్లు లేకుండా మొఖాలు కడుక్కోకుండా ఇక్కడ పడిగాపులు కాసి నానా అవస్థలు పడి రైతులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నాము. కనీస ప్రభుత్వం కూడా స్పందించడం లేదు.